హే గాయ్స్, వెల్కమ్ టు ది ఛానల్ రాకీ బాయ్. నేను మీ రాకేష్ రెడ్డి. ఈరోజు వచ్చేసి మనం అయితే మొనాకో డే ట్రిప్కి అయితే వచ్చాం అనమాట. సో టిపికల్గా మొనాకో వచ్చేసి మనకి ఒక 4 hours 5 hours ఫినిష్ చేసేయచ్చు. సో మేమైతే కొంచెం లేట్గానే వచ్చాము, ఆల్రెడీ 12:15 అయింది. హోప్ మంచి ప్లేసెస్ అయితే కవర్ చేసేస్తానని చెప్పేసి. సో ప్రస్తుతానికైతే నేను ఒక సైడ్ నుంచి కవర్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ ఒక పార్క్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవి చూసుకుని నెక్స్ట్ మనం యాక్చువల్గా వెళ్ళాల్సింది మోంటే కార్లో క్యాసినోకి. సో ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి అటు వెళ్దాం అనమాట. మొనాకో వచ్చినప్పుడు మీరు రెస్టారెంట్లో అక్కడెక్కడ తినాలంటే కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. సో ఇలా సూపర్ మార్కెట్స్ ఉంటాయి అనమాట, కార్ఫోర్ అవి ప్రిఫర్ చేయండి. అక్కడ ఏంటంటే మరీ తక్కువ అని చెప్పాను, కానీ నార్మల్ యూరోపియన్ ప్రైసెస్లో అయితే వచ్చేస్తాయి అనమాట మీకు. సో వాటర్ కానీ ఏదన్నా కొనుక్కోవాలన్నా అక్కడికి వెళ్ళి తీసుకోండి. మనమైతే ఒక పార్క్లో చిన్నగా అలా వెళ్తున్నాం అనమాట. మొనాకోలో ఎక్కువ పార్క్స్ ఇవన్నీ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఎవరన్నా కొంచెం ప్రశాంతంగా తిరగాలి, ఆరామ్సే కొంచెం అన్నీ చూసుకుంటూ అంటే ఇలాంటి పార్క్స్ కనిపించినప్పుడు కొంచెం లోపలికి వెళ్ళి చూస్తూ ఉండండి. సో దట్ ఏంటంటే నీడలో నడిచినట్టు ఉంటుంది మీకు. ఎందుకంటే చూస్తున్నారు కదా, చెమటలు మామూలుగా పోయావు అనమాట. సో ఇలాంటివి వచ్చినప్పుడు అప్పుడప్పుడు రిలాక్సేషన్ కోసం అయితే వీటిలోకి రండి. ఎవరన్నా వెకేషన్కి వస్తే కనుక యూరోప్లో ఎక్కువ ఎండలో తిరిగి అలసిపోతారు. సో ఇలాంటివి ఏదన్నా కనిపించిందంటే ఒక 5-10 minutes అలా రిలాక్స్ అవ్వడానికి చూడండి అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఆరామ్సే ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ కూర్చుని జనాలు. ఇగో మంచిగా ఫుడ్ తింటున్నారు కూర్చుని. ఇదేమో స్మార్ట్ ఫ్లవర్ అంట. సో అది సోలార్ ప్యానెల్. సో సన్ ఎట్ వస్తుంటే అటు సైడ్కి తిరుగుతూ ఉంటుంది అనమాట. అందుకని వాళ్ళు స్మార్ట్ అని పెట్టుకున్నారు దాన్ని. సో ఇప్పుడైతే సన్ ఇటు ఉంది కాబట్టి ప్యానెల్స్ ఇటు సైడ్ డైరెక్ట్ అయి ఉన్నాయి అనమాట. బైకు, ఎలిఫెంటు, సైకిల్, ఏమేమి వెహికల్స్ ఉన్నాయి చూడండి అందరూ, మామూలు లేదు. క్రియేటర్స్ ఎవరన్నా క్రియేటివ్ మైండ్ ఉంటే ఇలాంటివి చూసి ఇన్స్పైర్ అవ్వండి. ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా అలాంటివి డిజైన్ చేయండి. ఖచ్చితంగా మీ టాలెంట్కి వాల్యూ వచ్చే రోజు వస్తుంది. మీ టాలెంట్ నమ్ముకోండి, ఇలాంటివి చూసి ఇన్స్పైర్ అవ్వండి. ఇక్కడ చూస్తే కనుక మనకేదో బ్రేక్ఫాస్ట్ సెటప్ ఇటప్ పెట్టారు, మొత్తానికి ఏదో నడుస్తుంది. సండే కదా, వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. లోపల ఏదో జోకర్ షో ఏదో ఉన్నట్టుంది. రోజు ఉండవు అలాంటివి, ఉన్నప్పుడు వెళ్ళాలి టైం ఉంటే. ఇప్పుడు మన ఎదురుగా సముద్రం, పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. హెలీపోర్ట్కి వెళ్తున్నాం మనం. హెలీపోర్ట్కి పార్కింగ్ అనమాట ఇది. కార్లో కూడా రావచ్చు, కానీ మేము వాకింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం అనమాట. అందుకని మేము నడుస్తూ ఉంటాం. బట్ ఆల్సో ఇక్కడ పార్కింగ్ కూడా లేదు, కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి ఉంది. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు పార్కింగ్ కూడా చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఎందుకంటే ఉన్నట్టే ఉంటాయి, కానీ మ్యాప్స్లో దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్నీ ఫిల్ అయిపోయాయని చెప్పేసి వస్తుంది అనమాట. ఇంకొకటి గైస్, మీరు మొనాకో వస్తే ఇట్లాంటి కార్స్ చాలా చూస్తారనమాట. అంటే ఇది చూడండి, ఒక బగ్గీ కాన్సెప్ట్లో ఉన్నాయి పాత మోడల్ కార్స్ అండ్ ఆల్సో స్పోర్ట్స్ కార్స్. గైస్ అసలు వెళ్తున్నా కొద్దిగా చూపిస్తాను సెంటర్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి. సో చాలా బాగుంటాయి. మేబీ ఇవేమన్నా రెంటల్కి ఇస్తారేమో నాకు తెలీదు, మైట్ బి నేను అనుకుంటున్నాను ఇస్తారేమో అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి హెలీప్యాడ్స్ ఉన్నాయన్నమాట. సో హెలికాప్టర్స్ ఉన్నాయి. సో ఇది చూడటానికి వచ్చాము బేసిక్గా మేము. హెలీప్యాడ్ పోర్ట్ అనమాట ఇది. సో ఇక్కడికి వచ్చాము. ఇక్కడ నుంచి సముద్రం చూడండి ఎలా ఉందో. ఇంకా డైరెక్ట్గా మన కిందిగా చూడండి సముద్రము. ఇంకా బిల్డింగ్స్ కూడా ఇక్కడే ఎండ్ అయిపోతున్నాయి చూసుకుంటే మీరు. అగో హెలికాప్టర్ వస్తుంది, కాదు ఇక్కడ ల్యాండ్ అటు ఉన్నాయి హెలీప్యాడ్ స్పాట్. సో అటు వెళ్ళొచ్చు. సో హెలికాప్టర్ వస్తుంది, మనమైతే ట్రై చేద్దాం రికార్డ్ చేయడానికి ల్యాండింగ్. ఈ పార్క్ ప్రిన్సెస్ గ్రేస్కి గుర్తుగా కట్టుకున్నారనమాట. సో గ్రేస్ ఇది చూడండి గైస్, పార్క్ చుట్టూతా నార్మల్ రోడ్డు ఉంది, కాకపోతే మధ్యలో చూడండి రెడ్ కలర్ సింథటిక్ మ్యాట్ వేసారనమాట.
సో దీనివల్ల ఏమవుతుందంటే మనం నడుస్తున్నా సరే మనకి అంత ఏం చెప్తారు నీకు మోకాళ్ళ మీద అంత స్ట్రెస్ పడదనమాట. సో మోకాలు చెప్పులు అరిగిపోకుండా ఉంటాయి. ఇలాంటివి అన్ని చోట్ల చూడలేము, చాలా కాస్ట్లీ కంట్రీస్లో కూడా ఎక్కడ పడితే అక్కడ ఉండవు ఇట్లా. మొనాకో తెలిసిందేగా మామూలు కాస్ట్లీయెస్ట్ ప్లేస్ కాదు. ఆల్సో ఇక్కడ ప్లాంట్స్ చూసుకుంటే కనుక నంబరింగ్ వేసి నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సమ్ కైండ్ ఆఫ్ గార్డెన్ అనమాట ఇది. ఫ్లవర్ ఇదైతే నాకైతే అన్ని రోస్ లానే కనిపిస్తున్నాయి, అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోసెస్. ఎస్, ఇక్కడ చూసుకుంటే కనుక రోసరీ ప్రిన్సెస్ గ్రేస్. సో ఇదంతా రోజ్ తోట అనమాట. డిఫరెంట్ రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. నంబరింగ్ కూడా చేశారంటే చూడండి, దాదాపు ఒక 100 రకాల రోసెస్ పైనే ఉన్నాయి. వెళ్ళి రావచ్చు ఒక రౌండ్, అలా రౌండ్కి వెళ్ళేసి. ఇది చూడండి గైస్, ఇక్కడేమో మంచి బ్యాంబూ ట్రీస్ ఉన్నాయన్నమాట, లేత బ్యాంబూ ఉంది. ఇందు లోపలికి వస్తే చిన్న ఫౌంటైన్ టైప్లో కట్టారనమాట పార్క్లోనే, చూసుకోండి. రెడ్ ఫిష్, సో ఫిషెస్ ఉన్నాయి, బాతులు ఉన్నాయి. ఆహా, చల్లగా ఉంది పార్క్లో, చల్లగా. పార్క్ అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది, చల్లగా ఉంది. కానీ నా బాధ అంతా ఒకటే, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎండ మామూలుగా ఉండదు. ఇదిగో కర్చీఫ్ 24/7 చేతిలోనే, లేకపోతే ఇంకంతే. ఇక ఇందాక మీరు హెలీప్యాడ్ ల్యాండింగ్స్ చూసారు కదా, ఇదిగోండి ఆ స్పాట్. ఇందాక అది బ్లూ హెలికాప్టర్ ల్యాండ్ అయిందనమాట. బ్లేడ్ అంట ఈ కంపెనీగా అనుకోవచ్చు ఏదన్నా. సో వాళ్ళకి చూడండి, అంటే హెలికాప్టర్స్ ఉన్నాయి, నెక్స్ట్ యాట్స్ ఉన్నాయి. మేబీ ఇక్కడ ఏమన్నా blade.com/Europe అని చెప్పేసి ఉంది. సో యూరోప్కి సంబంధించి ఏదన్నా ఉండుండొచ్చు. ఆ వెబ్సైట్లోకి వెళ్తే మనకు తెలుస్తుంది. నాకు తెలిసి వ్యూ ఉన్నట్టుంది గైస్, అంటే హెలికాప్టర్లో తిప్పుతారనుకుంటా. టికెట్ ఎంత ఏంటి అని చెప్పేసి మనం చూసుకుని వెళ్ళొచ్చు. నెక్స్ట్ లెవెల్ గైస్, అసలు నెక్స్ట్ లెవెల్ వ్యూ. చూసారా, మనం ఇట్లా పైన ఉన్నట్టున్నాం కానీ పక్కనే సముద్రం ఉంది. ఈ మొనాకోలో ఇంకొక విచిత్రం అనలేములే కానీ, వాళ్ళు చేసిన పని ఏంటంటే, సిటీ ఇప్పుడు 100% ఉందనుకో, ఒకప్పుడు 80% వరకే ల్యాండ్ అనమాట, ఈ 20 వాటర్. సో ఈ 20లోకి వీళ్ళు కన్స్ట్రక్షన్స్ పెట్టేశారనమాట. అంటే 20లోకి లోపలికి వచ్చేసారు వీళ్ళు, పిల్లర్స్ అయినాయి, లేకపోతే వాళ్ళు ఏదన్నట్టు ఇక్కడ మట్టి నింపని ఏదన్నా నింపని కానీ సముద్రాన్ని ఆక్యుపై చేశారు. అందుకే ఇక్కడ చూస్తే మీకు బీచ్ లాగా లేదు, అంటే బీచ్ లాగా ఎండింగ్ అది లేదు, డైరెక్ట్ ఒక బిల్డింగ్ పక్కన ఇక వాటర్ కనిపించేస్తున్నాయి మీకు. సో 20% ఆఫ్ దిస్ ల్యాండ్ ఈజ్ ఆక్యుపైడ్ ల్యాండ్ అన్నట్టు, అంటే సముద్రాన్ని ఆక్యుపై చేసుకున్న ల్యాండ్ అనమాట ఈ కంట్రీ. సో మేబీ సరిపోక, లేకపోతే ఇంకోటి వాళ్ళు వెనక్కి ఎక్స్టెండ్ కాలేక ఇటు ముందుకు వచ్చారనమాట. ఎందుకంటే వెనక ఫ్రాన్స్ ఉంటుంది ఒక సైడ్, సో ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇక సముద్రం. సో వాళ్ళు ఇక సముద్రంలోకి వచ్చారనమాట. సో చూసుకోండి గైస్, అంటే ఎంత బాగుంది ప్లేస్ అని చెప్పేసి నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. సముద్రము, కొండ, బిల్డింగ్స్, చాలా అంటే ఫ్రెష్ ఫీల్ వస్తుంది అనమాట నాకు. అంటే నేను యూరోప్లో తిరుగుతానే ఉన్నాం ఇక్కడ అక్కడ, అంటే నేనేమి అంత ఎక్కువ తిరగలేదు కానీ, బట్ స్టిల్ తిరిగినంతట్లోకి నీట్గా ఎలా ఉంది మెయింటెనెన్స్, అంటే ఇది ఒక ఫ్రెష్ ఫీల్ వస్తుంది అనమాట. ఇంకా అంటే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. సో మనం అయితే ఇటు కిందకి వెళ్తున్నాము. అండ్ ఆల్సో ఇక్కడ మీరైతే చూసుకుంటే చాలా కాస్ట్లీయెస్ట్ స్పోర్ట్స్ కార్స్ ఇవన్నీ ఇక్కడ చూస్తారని చెప్పా కదా, ఎక్కడ పడితే అక్కడ కనిపించచ్చు. అదిగో మాటల్లోనే వచ్చింది, ఫెర్రారీ. సో మన వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు ఫెర్రారీ దగ్గర. సో చూడండి గైస్, కారు ఎంత బాగుందో. ఇక్కడ వాళ్ళు చూడండి, అంత ఓపెన్ టాప్ అలా వదిలేసి వెళ్ళిపోయారు. అంటే ఎవడు వచ్చి ఏం కెలకడు అన్న ధైర్యం వాళ్ళకి. ఎందుకంటే మొనాకో ఈజ్ ఆల్సో లైక్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్లేస్ అనమాట, సేఫెస్ట్ కంట్రీ. బాబా చాలా అంటే బాగుంది. ఇక్కడ నుంచి అక్కడ చూడండి గైస్, ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్న కన్స్ట్రక్షన్ ఇటు సైడ్ ఉందన్నమాట. సముద్రము, యాట్స్ అయితే ఇక్కడ పార్కింగ్లో ఉన్నాయి. చాలా కాస్ట్లీ ఉంటాయి రెంట్స్ బేసిక్ ఇక్కడ యాట్లో పార్కింగ్కి. మనమైతే మన వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ కూడా ఆర్ట్ డిజైన్ అండ్ క్రియేషన్ అని చెప్పేసి ఉంది. అండ్ ఆల్సో నేను ఇక్కడ తెలుసుకున్నది ఏంటంటే, ఇక్కడ స్కూలింగ్ ఏమేమి దొరుకుతుంది అంటే, లైక్ ఆఫ్టర్ లైక్
12 అనుకోండి మన దగ్గర. ఇక్కడ ఏంటంటే ఎక్కువ బిజినెస్కి సంబంధించిన క్లాసెస్ స్కూల్స్ మాత్రమే ఉంటాయి. సో ఎవరైనా సైన్స్కి సంబంధించింది చదవాలంటే మాత్రం వాళ్ళు ఇటలీ కానీ ఫ్రాన్స్ కానీ వెళ్ళి చదువుతారంట. సో ఇక్కడ ఓన్లీ మేనేజ్మెంట్ కోర్సెస్ అయితే ఉంటాయని చెప్పేసి నేను విన్నాను, అంటే బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ కానీ. సో అండ్ ఆల్సో ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కూడా ఉంది మొనాకోకి. సో ఇట్స్ ఫ్రీ అనమాట, ఫ్రీగా చదువుకోవచ్చు. సో మొనాకోలో ఉన్న రెసిడెంట్స్కి అది. ఆ యాట్ని చూసుకుంటే కనుక లేడీ మరీన్ అని చెప్పేసి ఉంది కదా, ఇట్లా వచ్చి డాక్ చేయాలంటే కూడా చాలా రెంట్స్ అవుతాయి అన్నమాట. ఆల్సో కొన్ని డాక్ చేయకుండా సముద్రంలోనే ఆపేస్తారనమాట, అంటే వాళ్ళు పార్కింగ్కి పర్మిషన్స్ తీసుకోరంట. సో తీసుకోకుండా ఏం చేస్తారు, అక్కడే ఆపేసుకుంటారంట వాళ్ళ యాడ్స్. మరి బయటికి ఎలా వస్తారో తెలియదు యాడ్స్లోంచి. అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ అని చెప్పేసి చెప్పారు. అండ్ ఆల్సో వీళ్ళకి ఇంకొకటి క్లోజ్గా ఉన్న సీ పోర్ట్ కానీ లేకపోతే యాడ్ డాకింగ్ స్టాప్ కానీ నీస్లో ఉందన్నమాట వీళ్ళకి. సో ఇక్కడ ఒకవేళ ఏమి కుదరకపోతే వాళ్ళు అక్కడికి వెళ్ళి చేసుకుని మళ్ళీ ఇక్కడికి రావాలి బై రోడ్డు కానీ ఎలా అయినా సరే. ఇటు సైడ్ కొండ చూసుకోవచ్చు మీరు, ఆల్రెడీ చెక్కేశారు కొండని. కొండ చెక్కేసారు, ఇల్లులు కట్టేశారు పైన. సో మీరైతే ఇక్కడ యాడ్స్ ఇవన్నీ చూసుకోవచ్చు. ఇది కాకపోతే చిన్నది, అటు సైడ్కి వెళ్తే పెద్దది ఉంటుంది. ఈ బోటుని చూడండి, ఓల్డ్ ఇదిగా ఉంది, కాకపోతే ఐ థింక్ దే ఆర్ స్టిల్ యూజింగ్ ఇట్ అనమాట. సో ఎంత బాగుందో చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇదేమో మొత్తం క్లోజ్ చేసేసినట్టుంది. సో దీనికి ఫిట్టింగ్ చేయొచ్చు నాకు తెలిసి, ఇలా ఫిట్టింగ్ చేసి ఏమన్నా తీసుకెళ్తారేమో అని చెప్పేసి అనుకుంటున్నాను, ఎందుకంటే బోత్ స్ట్రక్చర్స్ సేమ్గా ఉన్నాయి అన్నమాట. లేదా దట్ మైట్ బి అండర్ కన్స్ట్రక్షన్ అయ్యి ఉండొచ్చు, లేదా అది అలానే వర్క్ అవుతుందో కూడా మనకు తెలియదు. కొన్ని యాడ్స్ అయితే ఇక్కడ లైక్ కొన్ని మంత్స్ ఇట్లా పార్క్ చేసేసి వదిలేస్తారంట బేసిక్గా. అందులో చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో ముసలామా, టీవీ చూసుకుంటా యాడ్లో. అదృష్టం ఉండాలి అట్లా చేయాలంటే. అదృష్టం కాదు, డబ్బులు ఉండాలి ఫస్ట్ థింగ్. మనం ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళని అదృష్టవంతులు అనుకుంటాం కాబట్టి ఆ డైలాగ్ అంటాం అనమాట. కాకపోతే డబ్బులు ఉండాలి చేయాలంటే. సో డబ్బులు ఉంటే చేసేయచ్చు, డబ్బులు ఇంట్రెస్ట్ రెండు ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు వాట్సాప్ కాంటాక్ట్ కూడా అవ్వచ్చు అని చెప్పేసి పెట్టారు, డే ఆఫ్ మొనాకో అని చెప్పేసి. వాటర్ అసలు చూడండి గైస్ ఎంత క్లియర్గా ఉన్నాయంటే వాటర్. ఫిషెస్ చూడండి ఎంత క్లీన్గా కనిపిస్తున్నాయో. 4890 గైస్, అంటే ఎంతో తెలుసా? ఆ యాట్లో కనుక మనం లోపలికి వెళ్ళాలంటే 5 లక్షలు ఒక్క రోజుకి. ఓన్లీ మొనాకో, నిన్నే లోపలికి తీసుకెళ్ళిపోదు సముద్రంలోకి. సో మొనాకో బోర్డర్స్ వరకు తీసుకెళ్తుంది. దానికి 5 లక్షలు అంట. 5 లక్షలు కడితే ఒక్కరోజు. సో రోజుకి 5 లక్షలు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు అయితే ఎంజాయ్ చేయొచ్చు ఇది, అంటే ఒక చిన్న ట్రిప్కి. సో మళ్ళీ లోపల ఇంకెన్ని కాస్ట్లు ఉంటాయో చూసుకోండి. అంటే మీరు అరేంజ్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా చేయించుకుంటే, లేదా పార్టీ కానీ ఏదైనా చేయాలంటే చాలా కాస్ట్లీ, అంత చీప్ ఏం కాదు. అది కూడా అంత పెద్దదేం కాదు యాట్, ఇంకా అద్భుతమైనవి చాలా ఉన్నాయి ముందుకెళ్తే. సో ఇదే 5 లక్షలు అంటే ఇక అవన్నీ ఉంటాయో చూడండి. సన్సెట్ ప్యాకేజ్ అంట, ఓన్లీ ఈవినింగ్ సన్సెట్ చూడటానికి తీసుకెళ్తారు వాటర్లోకి. దానికి 2 లక్షలు కట్టేసేయాలి మనం. 2 లక్షలు కడితే సన్సెట్ చూడవచ్చు అనమాట. సో అది కాస్ట్లీయెస్ట్ సన్సెట్ ఎవరైతే చూడాలనుకుంటున్నారో అలాంటి పనులు చేయొచ్చు. హోప్ గైస్ మీరు అందరికీ డబ్బులు రావాలి, మీ అందరూ అంత కాస్ట్లీయెస్ట్ సన్సెట్ చూడాలని నేనైతే కోరుకుంటున్నా. అందరూ బాగుపడాలి, అందులో నేను ఉండాలి. సో ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్. ఓకే, మీరు ప్రయత్నించండి, ప్రయత్నిస్తే ఏదైనా జరుగుతుంది. సో మన వాళ్ళు వికెట్లు పడేస్తున్నారు ఇక్కడ, పైకి ఎక్కాలి కాబట్టి. సో ఆ పైకి అయితే వెళ్ళాలి మనము. మ్యాక్సిమం నాకు తెలిసి లిఫ్ట్ అయితే ఉండకపోవచ్చు, స్టెప్స్ అయితే ఉంటాయిలే, లిఫ్ట్ ఉండదని నేను అనుకుంటున్నా. ఉంటే లక్కీ. సో డిఫరెంట్ యాడ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ, బుక్ చేసేసుకుని. ఇందాక చూసిన చిన్నది, ఇవి ఇంకొంచెం పెద్దగా ఉన్నాయి. అదే అంత ఉందంటే ఇవి ఇంకా కాస్ట్లీ ఉండొచ్చు నాకు తెలిసి. ఓన్లీ సన్సెట్టే 2 లక్షలు అంట. ఏంటి బ్రో 2 లక్షలన్నారా? 2 లక్షలు ఉంది సన్సెట్కి. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెన్సివ్ అనమాట అది. సో మళ్ళీ అందులో కూడా యాడ్కి ఇంతమంది అని ఉంటుంది కదా కౌంటు. సో అంతమంది మాత్రమే రాగలరు నాకు తెలిసి, ఎందుకంటే ప్రైవేట్ యాడ్ కిందే కదా. ప్రైవేట్ యాడ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయినట్టే నువ్వు పర్ డే కానీ లేకపోతే పర్ సన్సెట్ కానీ. ఇది వచ్చేసి ఒక చిన్న యాడ్ డాకింగ్ స్టేషన్. ఇంకా పెద్దది మెయిన్ అటు సైడ్ కూడా ఉందన్నమాట.
సో అటు వెళ్ళాక కూడా చూపిస్తాను అక్కడ ఏమేమి యాడ్స్ ఉన్నాయి ఏంటి. సో ఇది గైస్ ఈ వీడియో అయితే. ఈ వీడియోలో వచ్చేసి ఒక పార్ట్ ఆఫ్ మొనాకో అయితే చూసాం మనము. సో నెక్స్ట్ పార్ట్ లో వచ్చేసి మీరు మోంటే కార్లో క్యాసినో అయితే చూపిస్తాను. వరల్డ్స్ ఫేమస్ క్యాసినో అనమాట అది. సో చాలా లగ్జూరియస్ క్యాసినో. సో ఆ క్యాసినో లోపలికి కూడా వెళ్ళాను, నెక్స్ట్ గ్యాంబ్లింగ్ కూడా చేశాను. సో చూపిస్తాను అవన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ గైస్. థ్యాంక్ యూ.